ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో క్షోభిణి అన్నటువంటి నామం 3 బీజమంత్రాలు కలిగినటువంటి నామం. క్షోభణము అంటే కలతను కలిగించేటువంటిది అని అర్థం వస్తుంది, బాహ్యార్థం. ఇక్కడ క్షోభిణి అంటే లోకజనని తన బిడ్డలకు కలతను కలిగించేటువంటిది కాదు. ఈ నామంలో 2 ప్రధాన అర్థాలు వస్తున్నాయి. ఒక అర్థం, మన్మధునికి పంచబాణాలు ఉన్నవి. ఆ పంచబాణాలలో ఒక బాణం యొక్క నామం క్షోభిణి అన్నటువంటి నామం. ఆ బాణాలను ప్రయోగించి మనసుల హృదయాలలో క్షోభను కలగజేస్తూ ఉంటాడు. అంతేకాదు ఋషుల హృదయాలలో కూడా క్షోభను కలగజేస్తూ ఉంటాడు మన్మధుడు. ఇక్కడ దేవికి క్షోభిణి అన్నటువంటి నామం ఎందుకు కలిగింది? ఇది చాలా రహస్యార్థాలతో కూడినటువంటిది. ఈశ్వరునికి సంబంధించినటువంటి అర్థాలతో కూడినటువంటిది ఈ నామం. భగవంతుని యొక్క తపస్సు యుగాల పర్యంతం సాగేటువంటి తపస్సు. భగవానుడు సర్వాంతర్యామి, భక్తుల హృదయాలలో నిత్యము నివసిస్తూ ఉంటారు. మనం అర్చించే అన్ని ఆలయాలలో పూజలు అందుకుంటూ ఉంటారు. ఆయన మహా దివ్య స్వరూపంతో మహాకైలాసంలో నిత్యము ధ్యానమగ్నుడై ఉంటాడు భగవానుడు. ఒక యుగం నుంచి మరొక యుగం వరకు ఈశ్వరుని యొక్క మహా తపస్సు కొనసాగుతూ ఉంటుంది. ఆ యుగం పూర్తయిన తర్వాత ఆ ఈశ్వరునికి సృష్టిని చేయాలనేటువంటి సంకల్పాన్ని కలిగించినటువంటిది జగదంబైనటువంటి తల్లి ఉమాభవానీదేవి. ఆ జగన్మాత యొక్క సంకల్పం చేత సృష్టి కార్యాన్ని సాగించేందుకు ఈశ్వరుని యొక్క హృదయంలో క్షోభణాన్ని కలిగించేటువంటి తల్లిగా ఈ యొక్క నామంలో లోకమాత కీర్తించబడుతూ ఉన్నది. ఈ జీవులందరికీ స్థితిని కల్పించి శ్రీ మహావిష్ణువు ఈ స్థితికారకుడై జగత్కోట్లంతటిని సంరక్షించి పునఃసృష్టిని సాగించాలనేటువంటి సంకల్పంలో ఈశ్వరుని యొక్క ధ్యానం ఎప్పుడు పూర్తవుతుందా, ఈశ్వరుడు ఎప్పుడు మేల్కొని జగన్నిర్మాణానికి తిరిగి పూనుకుంటారంటూ నిరీక్షిస్తూ ఉంటారు. ఎందువలనంటే ఈ జగత్తంతా కూడా చాలా కాలం సృష్టి జరిగి స్థితి జరిగి ఇక లయం జరగవలసి ఉంటుంది. అలా లయం జరగనంత వరకు వృద్ధాప్యంతో కూడినటువంటి జీవరాశులు నిండి ఉంటాయి. ఈ జీవరాశులు తిరిగి నిత్య నవీనంగా ఉండాలి అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కావాలి, లయం కావాలి, ఆ తర్వాత నిగ్రహం కావాలి, పిదప అనుగ్రహం కావాలి. దీనినే లలితా రహస్యనామ సహస్రాలలో పంచకృత్య పరాయణ అన్నటువంటి నామంతో లోకమాతను కీర్తిస్తున్నారు. సృష్టి స్థితి లయకారకురాలైనటువంటి జనని నిగ్రహానుగ్రహ సమర్థురాలైనటువంటిది. నిగ్రహానుగ్రహ సమర్థురాలైనటువంటి తల్లి శక్తి శివునితో సంయోగం చెందినప్పుడు మాత్రమే సృష్టి కార్యాన్ని సాగించడానికి సమర్థవంతమవుతుంది. అందుచేతనే ఇక్కడ యుగ పర్యంతం తపో సాధనలో ఉన్నటువంటి భగవానుడు ఆ తపస్సు సాధన నుంచి విముఖం చేసి సృష్టి కార్యానికి పూనుకునేందుకు చేసేది కనుక దేవిని క్షోభిణి అంటున్నారు. శ్రీమద్ రామాయణంలో ఈ సృష్టిలో అత్యంత గొప్పవైనటువంటి ఊహాతీతమైన ఉత్తమోత్తమైన పవిత్ర లక్షణాలు కలిగినటువంటి వారు ఎవరున్నారు అన్నప్పుడు అలాంటి వాళ్ళు మానవులలో ఎవ్వరు ఉండబోరు. అయితే సాక్షాత్ భగవానుడు ఒక మానవ రూపం ధరించి ఈ ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలలో రామచంద్రుడై విరాజిల్లుతున్నారు. అలాంటి రామచంద్రునికి సర్వోత్కృష్టమైనటువంటి తేజస్సు, త్యాగము, భక్తి,
శక్తి, ధైర్యము, సాహసము, జ్ఞానము ఇలాంటి సర్వోన్నతమైనటువంటి అనేక లక్షణాలను వివరించారు. వైరాగ్యము ఇవన్నీ కూడా కలిగినటువంటి మర్యాద పురుషోత్తముడు. ఇలాంటి లక్షణాలు మానవులు ఎవ్వరికీ సర్వసాధారణంగా ఉండవు, ఉండనేరవు, సాధ్యం కాదు. కొన్ని లక్షణాలు ఉండొచ్చు, అసలు ఉండవు అని చెప్పలేము. కొన్ని మంచి లక్షణాలు ఉండవచ్చు, చాలా మంచి లక్షణాలు కూడా మనం సాధన చేత పొందవచ్చు. మన దేశంలో, మన సంస్కృతిలో, మన చరిత్రలో అలాంటి పుణ్యమూర్తులను మనం చాలామందిని చూస్తాం. అయితే రామచంద్ర భగవానుడికి ఉన్నటువంటి అన్ని లక్షణాలు మాత్రం ఎవరికీ ఉండవు. అందుకే మర్యాద పురుషోత్తముడుగా మన హృదయంలో రామచంద్ర భగవానుడికి ధర్మం అనేటువంటి ఆలయాన్ని మనం నిర్మించుకున్నాం. మన నిత్య జీవితంలో మనం ఆచరణాత్మకంగా చూపించే ధర్మమే రామచంద్రునికి నిత్య దేవాలయం. ఆచరణ లేకుండా రామాలయంలో శ్రీరామచంద్రమూర్తిని స్థాపించి మనం అన్ని రకములైనటువంటి అధర్మ కార్యాలు చేస్తున్నప్పుడు ఈ రామాలయాల వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఇక్కడ ఇన్ని లక్షణాలు కలిగినటువంటి మర్యాద పురుషోత్తముడు మానవులలో రాముడొక్కడే. ఇంతకంటే ఇంకా ఉన్నత లక్షణాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? ఈశ్వరుడు. 1000 రకాలైనటువంటి దివ్య గుణాలతో విరాజిల్లునటువంటి వాడు ఈశ్వరుడొక్కడే. ఈశ్వరునికి ఉన్నటువంటి వైరాగ్యం ఎవ్వరికీ ఉండదు. అంత గాఢమైనటువంటి వైరాగ్యం కలిగినటువంటి మహనీయుడు ఈశ్వరుడు. గాఢమైనటువంటి జ్ఞానంలో తాను మొదటి స్థానంలో ఉంటారు, వైరాగ్యంలో మొదటి స్థానంలో ఉంటారు. ప్రాపంచిక విషయాశక్తి లవలేశము అంటున్నటువంటి అంతరంగంతో విరాజిల్లినటువంటిది ఎవరు అన్నప్పుడు ఋషులను ఎవరు కూడా సాటి కారు. శ్రేష్ఠుడమైనటువంటి ప్రాపంచిక విషయాశక్తి కలిగిన శ్రేష్ఠాతి శ్రేష్టమైనటువంటి దివ్యమూర్తి ఎవరన్నప్పుడు ఈశ్వరుడు ఒక్కడే. ఇలాంటి 1000 లక్షణాలతో విరాజిల్లేటువంటి ఈశ్వర తత్వాన్ని క్షోభింపచేసేటువంటి శక్తి సృష్టిలో ఎవ్వరికీ లేదు. 1000 లక్షణాలు కలిగినటువంటి వారు ఉండరు. ఒకవేళ ఉన్నా అలాంటి అంతరంగాన్ని వెళ్ళి క్షోభింపజేసే శక్తి ఎవ్వరికీ ఉండదు. అందుచేతనే ఈ క్షోభనం కలగజేసేందుకు సమర్థులు ఎవరు అన్నప్పుడు దేవతలందరూ జగన్మాత దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. మహాశ్మశానంలో ఒక యుగ పర్యంతం తపస్సమాధిలో ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క అంతరంగాన్ని మేల్కొల్పాలి అంటే దానికి సర్వసమర్థురాలు జగన్మాత ఒక్కటే. ఆ జగన్మాత ఏం చేస్తుంది? పవిత్రమైనటువంటి సర్వాభరణాలతో పాదాలకు అందమైనటువంటి లత్తుకను అలంకృతం చేసుకొని సుందరమైనటువంటి పాదాభరణాలతో సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబు జగద జగన్మాత. జగన్మాత యొక్క పాదాలకు ఉన్నటువంటి మంజీర ధ్వనులు వేదధ్వనులు వస్తూ ఉంటాయి. ఆ మంజీర ధ్వనులతో సుందరమైనటువంటి మణిమాణిక్యాదులతో అలంకృతమైనటువంటి మట్టెలతో అనేక రకాలైనటువంటి పాదాభరణాలతో అలంకృతమైన ఆ సుందరమైనటువంటి పాదాలు పారిజాత గుణాధిక్య పదాబ్జ జగజ్జనని. పారిజాత కుసుమాలు తగిలితేనే కందిపోయేటువంటి పాదార విందాలు కలిగినటువంటి లోకజనని అలాంటి పవిత్రమైనటువంటి పాదాంబుజాలతో మహాకైలాసంలోనికి ఈశ్వరుని సన్నిధానానికి ప్రవేశిస్తుంది. అడుగు పెట్టగానే ఆ పాదాలకున్నటువంటి మొవ్వల యొక్క సవ్వడి ఈశ్వరుని అంతరంగంలో క్షోభాన్ని కలిగిస్తుంది. అప్పుడు ఈశ్వరుడు మేల్కొంటున్నారు. ఇంతవరకు 3,000,000 దేవతలు ఋషులు ఎన్నో విధాలుగా స్తోత్రం చేసినప్పటికీ ఆయన తపో సమాధిలో నుంచి మేల్కొనడానికి సాధ్యం కావటం లేదు. అంతగా గాఢమైనటువంటి తుర్య స్థితిలో, తుర్యాతీత స్థితిలో, గాఢ సమాధిలో, నిర్వికల్ప చైతన్య సమాధిలో నిమగ్నమైనటువంటి భగవానుని ప్రపంచోన్ముఖ స్థితికి తీసుకురాగలిగేటువంటి శక్తి జగదంబ శ్రీపాదాంబుజాల యొక్క ఒకే ఒక అడుగు సవ్వడికి మాత్రం ఉన్నది అంటూ ఈ మంత్రంలో చాలా చక్కగా కమనీయంగా వర్ణించారు. యజ్ఞవైభవ ఖండము అనేటువంటి గ్రంథంలో ఇలా వర్ణించబడింది. చాలా యజ్ఞాలు ఉన్నాయి, చాలా మంత్రాలు చదువుతున్నారు. ఈ మంత్రాలు చదివేటువంటి వారు దేవతలు. ఈ మంత్రాలను యజ్ఞాలను ఆచరించినటువంటి వారు మహా ఋషీశ్వరులు.
సప్తర్షులు మహాజ్ఞానులు యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉన్నారు. వారు ఎన్నో వేదమంత్రాలతో భగవానుని స్తుతించినప్పటికీ అనంతమైనటువంటి మహిమోపేతమైన ఈశ్వర్య శక్తిలో, కోటాను కోట్ల చైతన్య శక్తులలో ఒక్క అణువు కూడా భగవంతుని యొక్క వైభవాన్ని గురించి వర్ణించడానికి సమర్థత లేదట. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ మంత్రం గురించి వర్ణన. అనంతమైనటువంటి భగవత్ చైతన్యాన్ని, అనంతమైనటువంటి భగవత్ కారుణ్యాన్ని, వాత్సల్యాన్ని, దయను, ప్రేమను, ఆ దివ్యత్వాన్ని, అలాగా ఉండేటువంటి మహోన్నతమైనటువంటి ఆ చేతన శక్తిని పొగిడేందుకు, వర్ణించేందుకు అనేక కోట్లలో 1/1 వంతులో ఒక అణువు కూడా నీ యొక్క మహిమను, నీ వైభవాన్ని వర్ణించడానికి సాధ్యం కాదు అంటూ యజ్ఞ వైభవ ఖండంలో ఈశ్వర్య మహిమను గురించి అంతగా వర్ణిస్తున్నారు. దేవి తన పాదార విందాలకు ఉన్నటువంటి మువ్వల ఒక చిన్న సవ్వడితో ఆ పాదం ఆ మహాశ్మశానంలోనికి అడుగు పెట్టగానే ఆ పాదాల నుంచి ప్రసరించేటువంటి విద్యుత్ తరంగాలు వెళ్ళి ఈశ్వర హృదయంలో క్షోభణాన్ని కలిగింపజేస్తున్నవి. ఇంతమంది ఇంతకాలం మేల్కొలిపిన తపో సమాధిలో నుంచి మేల్కొనని పరమేశ్వరుడు జగదంబ పాదార విందాల యొక్క ఒకే ఒక అడుగు సవ్వడి వినగానే ఆ సవ్వడి హృదయంలోనికి వెళ్ళి విద్యుత్ శక్తి రూపంలో ఆ పరమేశ్వరుని ధ్యాన సమాధి నుంచి మేల్కొల్పేటువంటి క్షోభిణి కనుక లలితా రహస్యనామ సహస్రాలలో క్షోభిణి అన్నటువంటి నామంతో లోకజనని అయినటువంటి లలితా పరమేశ్వరి దేవి కీర్తించబడుతున్నది. ఈ మంత్రం చాలా అద్భుతమైంది. ఏ దేవి సకల దేవతలందరికీ చైతన్య శక్తులను, మహత్తులను ప్రసాదిస్తున్నదో, ఏ దేవి యొక్క మహామాయ దాటుటకు, అతిక్రమించుటకు సాధ్యం కానటువంటిదో, ఏ దేవి ఈశ్వరునే మోహంలో ముంచివేయగలదో అలాంటి జగదంబ క్షోభిణి అన్నటువంటి నామంతో లలితా రహస్యనామ సహస్రాలలో కీర్తించబడుతున్నది. ఆ దేవి పాదాంబుజాలకు నమస్కారం. ఆ పాదాంబుజాలు ఏ హృదయంలో ఉంటాయో అక్కడ ఏ విధమైనటువంటి క్షోభణ ఉండదు. మానవ జీవితంలో 2 ప్రధాన అంశాలను ఆవశ్యకతగా మనం కలిగి ఉండాలి అంటూ వేదం కోరుకుంటుంది. ఒకటి నాలుక, రెండవది హృదయం. హృదయం, నాలుక ఈ 2 మానవునికి దైవం ప్రసాదించిన గొప్ప వరాలు. హృదయం ఎలాగా ఉంటే మన వాక్కు అలాగా ఉంటుంది. మన హృదయంలో ఏముంటుందో మన నాలుక మీద అదే నినదిస్తూ ఉంటుంది. మన హృదయం మెత్తగా, చల్లగా, మంచిగా ఉంటే మనం మంచి మాటలను మాట్లాడతాం. మన హృదయం కఠినంగా, తమస్సుతో, అవిద్యతో ఉన్నప్పుడు అలాంటి మాటలనే మనం మాట్లాడతాం. దీనికి ఒక చక్కని మనం కథ చెప్పుకుందాం. ప్రాచీన కాలంలో ఒక అంధుడు తనకు తోచిన సేవ ఏదైనా ప్రజలకు చేయాలనుకున్న ఉద్దేశ్యంతో ఒక నూతి దగ్గర ప్రతినిత్యం ఉంటూ అక్కడికి వెళ్ళే బాటసారులకు నీటిని తోడి దాహార్తితో వచ్చినటువంటి వారందరికీ స్వయంగా ఆ నీటిని అందిస్తూ ఉండేవాట. తన అంధుడు ఇక ఏ పని చేయలేడు కనుక ఆ బావిలో ఉన్నటువంటి నీటిని తానే స్వయంగా తోడి ఆ మార్గంలో వెళ్ళేటువంటి వారందరికీ ఆ జలాలను, చల్లటి అమృతతుల్యమైనటువంటి ఆ జలాలను అందిస్తూ ఆ విధంగా సేవ చేస్తూ ఉండేవాడు. ఒకనాడు ఒక మహారాజు ఆ మార్గంలోకి వచ్చి శయనించుతూ తన ప్రధానంగా ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడిని అక్కడికి పంపించి జలాలు తీసుకురమ్మని పంపిస్తారు. మాకు జలాలు కావాలి అంటూ అధికారికంగా వచ్చి ఆ సైన్యాధ్యక్షుడు ఈ అంధుడిని అడగగానే అంధుడు జలాలను ఇవ్వడానికి నిరాకరించాడు. ఎవరికైతే దాహంగా ఉన్నదో వాళ్ళనొచ్చి జలాలను తీసుకుని వెళ్ళండి అని చెప్తారు. రాజుగారు చాలా కోపపడి అంధుడి దగ్గరికి వస్తారు. రాగానే చాలా దాహంగా ఉందయ్యా, కొంచెం నీళ్ళు ఇవ్వకూడదా అంటారు. అప్పుడు అంధుడు త్వరగా బావిలో ఉన్నటువంటి నీటిని చేది మహారాజుకు అందిస్తారు. ఇంతకు క్రితం మేము జలం అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయావు అని అడగగానే దానికి అంధుడిలాగా చెప్పారు, నేను మిమ్మల్ని చూడలేకపోవచ్చు, కానీ మీ కంఠం నేను వింటున్నాను. మీకు నిజంగా దాహం అవుతుందో లేదో మీ కంఠంలో ఉన్నటువంటి ఆర్తి వల్ల నేను గమనించగలుగుతున్నాను. ఎవరైతే దాహార్తితో ఉంటారో వాళ్లకు జలాలను అందించడం నా కర్తవ్యం కదా అంటాడు.
ఇక్కడ ఈ మాట మనం ఈశ్వరుని యొక్క క్షోభిణి అనేటువంటి మంత్రంతో పోల్చుకోవచ్చు. ఈశ్వరుడు తపస్సులో గాఢంగా ఒక యుగం తపస్సులో ఉన్నటువంటి ఆయనను ముక్కోటి దేవతలు వెళ్ళి మేల్కొల్పాలని ప్రయత్నించి విఫలులయ్యారట. అలాగే ఋషీశ్వరులందరూ ఎన్నో యాగాలు, యజ్ఞాలు, వ్రతాలు, పూజలు, మంత్రాలు, ఎన్నో వేద మంత్రాలు చెప్తూ ప్రార్థిస్తున్నప్పటికీ ఆ ఈశ్వరుడు తన తపోనిష్ట నుంచి మరలి కన్నులు తెరిచి చూడలేకపోతున్నారు. అంత గాఢ సమాధిలో ఉన్నారు. ఈ తపస్సు 1 గంట 2 గంటలు సాగేటువంటి తపస్సు కాదు, యుగాల పర్యంతం సాగేటువంటి తపస్సు. అలాంటి తపస్సును విరమించాలంటే ఎవరు వెళ్ళి సమర్థులు? దానికి జగదంబ ఒక్కటే దానికి సమర్థురాలు. అందుకే దేవతలందరూ జగదంబను ప్రార్థించగానే జగన్మాత వెళ్ళి ఆయన హృదయంలో సంక్షోభణాన్ని కలిగించింది. అందుకే క్షోభిణి అయింది. ఇక్కడ ఈ అంధుని కథలో మనం చూసినప్పుడు దాహార్తితో ఆ మార్గంలో ఎవరైతే వెళుతున్నారో అలాంటి వారిని తన హృదయంతో గుర్తిస్తున్నాను అంటున్నాడు. హృదయం చాలా గొప్పది, దాన్ని చూడవలసిన అక్కర్లేదు, అది అనుభవించేటువంటిది. ఇక్కడ భక్తి కూడా అలాంటిదే. దాని మాటలు చెప్తూ, మనం పురాణాలు వింటూ, మనం పుస్తకాలు వేల కొలది పుస్తకాలు చదివినంత మాత్రాన మనకు భక్తి కలగదు. చాలా కోట్ల సందేశాలు వింటే కూడా మనకు ఉపయోగం లేదు. దానిని మనం ఆచరించాలి. ఆ భక్తిని మన అంతరంగంలో మనం పొందాలి. ఆ భక్తి రుచిని మనం అనుభవించాలి, ఆస్వాదించాలి. అప్పుడు తప్ప మన హృదయంలో మార్పు రాదు. కేవలం వింటున్నంత వల్లనే శ్రవణం మంచిదే, చదవడం కూడా మంచిదే. కానీ ఎంతకాలం మనం గ్రంథ పఠనం చేస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తాం? ఎంతకాలం మనం సందేశాలు వింటూ కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ వెళ్ళిపోతాం? మనం ఎప్పుడు దానిని ఆచరణాత్మకంగా జీవితంలో చూపిస్తాము? అందుకే యుగాల పర్యంతం భగవంతుడు ఎందుకు ధ్యాన నిష్టలో కూర్చున్నాడో ఇదొక్కసారి మనం అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది. మనం కూడా దైవ ధ్యానం చెయ్యాలన్నటువంటి సందేశాన్ని భగవానుడైనటువంటి ఈశ్వరుడు మానవ జగత్తుకు ప్రసాదిస్తున్నారు. అమృతాత్మ స్వరూపులారా, అప్రమేయమైనటువంటిది దైవ కృప, వర్ణనాతీతమైనటువంటిది దైవానుగ్రహం. ఆ అనుగ్రహాన్ని పొందని జన్మ వ్యర్థం కాదా? బాగా ఆలోచిద్దాం. సర్వోత్కృష్టమైనటువంటి ఈ యొక్క పవిత్రమైన లలితా సహస్రనామాలలో అనేక రకాల విద్యలున్నాయి. లోకమాత ఈ ఆత్మ విద్యను మనకు అనుగ్రహించి మనల్ని దీవించునుగాక, మనల్ని ప్రేమస్వరూపులుగా వనరించునుగాక. మన నాలుకను సంస్కరించాలి, మన హృదయాన్ని సంస్కరించాలి. ఇవి తల్లి మనకు ప్రసాదించిన గొప్ప వరాలు. వాటిని చాలా దుర్వినియోగం చేసుకున్నాం. నాలుకతో ఏదేదో మాట్లాడుతున్నాం, హృదయంలో పెట్టుకోకూడనటువంటి విషయాలన్నీ పెట్టుకున్నాం. రెండింటినీ దుర్వినియోగం చేశాం. ఇప్పుడు ఏం చేస్తే సద్వినియోగం అవుతుందో దానిని కూడా తల్లి అనుగ్రహించాలంటూ పరిపూర్ణంగా లోకజనని యొక్క పవిత్ర పాదాంబుజాలకు శరణాగతులమవుతాం. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.